బైకర్ సినిమా మూడో రోజు బాక్సాఫీస్ ట్రెండ్ గురించి మాట్లాడుకుంటే ఇది అసలు కీలకమైన రోజు. ఎందుకంటే మొదటి 2 రోజుల్లో మిక్స్డ్ ట్రెండ్ వచ్చిన తర్వాత సండేనే సినిమా గట్టిగా పికప్ అవ్వాలి. ముందు 2 రోజుల విషయానికొస్తే మొదటి రోజు సినిమా సుమారు 2.8 కోట్ల నెట్తో స్టార్ట్ అయ్యింది. రెండో రోజు 2.33 కోట్లకు డ్రాప్ అయ్యింది. మొత్తంగా 2 రోజుల్లో 5.13 కోట్ల నెట్ చేరుకుంది. అంటే ఓపెనింగ్ ఓకే, కానీ ట్రెండ్ స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు మూడో రోజు ట్రెండ్ చూస్తే ఉదయం షోలు మళ్లీ కాస్త స్లోగానే స్టార్ట్ అయ్యాయి, కానీ మధ్యాహ్నం నుంచి కొంచెం పికప్ కనిపించింది. లైవ్ ట్రాకింగ్ ప్రకారం మూడో రోజు సుమారు 0.8 నుంచి 1.2 కోట్ల మధ్యలో నెట్ వచ్చేలా ట్రెండ్ కనిపించింది. అంటే సండే అయినా పెద్ద జంప్ మాత్రం రాలేదు. ఇది ఎందుకు జరిగిందంటే 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, సినిమా టాక్ పూర్తిగా యునానిమస్గా లేదు. రేసింగ్ సీన్స్, ఇమోషన్స్ బావున్నాయి అనేవాళ్లున్నా స్టోరీ రొటీన్ అన్న ఫీడ్బ్యాక్ కూడా ఉంది. రెండోది, ఇది మాస్ మూవీ కాదు, స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఫ్యామిలీ క్లాస్ ఆడియన్స్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నైజాం ఏరియాలో మూడో రోజు కొంత స్టేబుల్ ట్రెండ్ కనిపించింది. కానీ ఏపీ సైడ్లో మాత్రం పెద్దగా గ్రోత్ లేదు. ముఖ్యంగా బి-సి సెంటర్స్లో ఇంకా రెస్పాన్స్ వీక్గానే ఉంది. మల్టీప్లెక్స్ల్లో మాత్రం సండే కారణంగా కొంత ఆడియన్స్ వచ్చారు. ఓవర్సీస్లో కూడా ఇదే పరిస్థితి. మొదటి 2 రోజుల్లో వచ్చిన ఓకే టాక్ వల్ల అక్కడ హోల్డ్ ఉన్నా పెద్దగా జంప్ కనిపించలేదు. సింపుల్గా చెప్పానంటే సినిమా స్టేబుల్గా నడుస్తోంది, కానీ ఎక్కడా ఎక్స్ప్లోడ్ అవడం లేదు. మూడో రోజు తర్వాత మొత్తం 3 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే సినిమా దాదాపు 6 కోట్ల నెట్ దగ్గరికి చేరింది. ఇది ఓకే ఫిగర్ అయినా వీకెండ్కు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ మాత్రం కాదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సండే రోజు కూడా పెద్ద గ్రోత్ లేకపోవడం కొంచెం నెగటివ్ సిగ్నల్. ఎందుకంటే వీకెండ్లోనే సినిమా మ్యాక్సిమం కలెక్షన్స్ రావాలి. ఇప్పుడు సోమవారం నుంచి డ్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద బైకర్ మూడో రోజు కలెక్షన్స్ చూస్తే ఇది పూర్తిగా యావరేజ్ ట్రెండ్. పడిపోలేదు, కానీ ఎగబాకలేదు కూడా. సేఫ్ జోన్లోని నడుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ డే ఓపెనింగ్ ఓకే, రెండో రోజు డ్రాప్, మూడో రోజు లిమిటెడ్ గ్రోత్. ఈ 3 కలిసి సినిమా వీకెండ్ను మిడ్ రేంజ్లో నిలిపాయి. ఇక నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా ఉంటేనే సినిమా లాంగ్ రన్లో నిలబడుతుంది, లేకపోతే త్వరగా స్లో అవ్వే ఛాన్స్ ఉంది.